ప్రజా సమస్యలపైన పూర్తి అవగాహన, సమకాలీన అంశాలపై లోతైన విశ్లేషణ చేయడంలో దిట్ట కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ గారు ఈ మధ్య వెండితెర పైన తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కోసమో ఏంటో తెలియదు కానీ ఈ మధ్య సినీ రంగ ప్రవేశం కూడా చేశారు. అసలు సినీ రంగ ప్రవేశం చేయడానికి గల కారణాలతో పాటు సమకాలీన రాజకీయ అంశాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. దయాకర్ గారు నమస్కారం అండి. ఏంటి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు, ఏంటి అద్దంకి దయాకర్ గారు వాడి వేడి చర్చల్లో పాల్గొనే దయాకర్ గారు ఏంటి ఒక్కసారిగా సాఫ్ట్ అయిపోయారని చెప్పి. సాఫ్ట్ అంటే ఇక గవర్నమెంట్ వచ్చినాక పెద్దగా మనమేమి రివోల్ట్ మోడ్ ఉండదు కదా, ఆల్మోస్ట్ ఆల్ సమాధానం చెప్పే పరిస్థితులనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం కూలే అంత, అప్పుడు ముందు మనం ఫైర్ ఉన్నట్టు ఇప్పుడు కొంచెం కూల్ ఉండాల్సిన అవసరం అయితే వచ్చిందని. సో కూల్ ఉండాల్సిందే, కానీ కూల్ ఉండడం కోసం సినిమాలు ఎంచుకున్నారేంటి అనేది అందరికీ ఆశ్చర్యం కలిగేటువంటి. ఇది 2020లో స్టార్ట్ చేసింది మూవీ. చాలామందికి మీడియా మిత్రులకు కూడా తెలియదు, చాలా సీక్రెట్గానే దీని సినిమా నిర్మాణం. ఎందుకంటే ఒక్కసారి ఏదో గాంధీ భవన్లో షూట్ చేసేటప్పుడు మాత్రం సినిమా తీస్తున్నామని తెలిసింది. ఇది ఏంటంటే ఓపెన్గా తీసే అంటే మీన్స్ ఓపెన్గా తెలిసి తీయాల్సిన అవసరం లేని సినిమా, లేకపోతే ఏదో పబ్లిసిటీ చేసుకోవాల్సిన సినిమా కాదు, కమర్షియల్ ఫక్త్ సినిమా మాదిరిగా కాదు. బట్ కమర్షియల్ మూవీనే కానీ దాన్ని ప్రచారంలో పెట్టాల్సిన అవసరం రాలేదు. రెండవది తీస్తున్నా అని అప్పటికి ఇప్పుడు ఒక 50 మందికి తెలిసింది అనుకోండి, అప్పుడు ఒక 5 మందికి 10 మందికి తెలిసేది. సో అది కూడా కొంత మీడియా మిత్రులకి, అది కూడా గాంధీ భవన్ అంటే ఆ సినిమా మనదే అన్నారు అట్లా. సో అది డాక్యుమెంటరీ టైప్ అట్లా ఉన్నట్టు అనిపించింది. కానీ 2020లో స్టార్ట్ చేసినాం యాక్చువల్గా. ఫస్ట్ కరోనా, సెకండ్ కరోనా కూడా మా సినిమా మీదకి వెళ్ళి పోయినాయి. సో ఇది ప్లాన్ ఆఫ్ బొమ్మకు మురళి గారు. మీరు అన్నారు ఇంతకుముందు ఒక చిన్న కాంట్రడిక్షన్ మీ మాటల్లోనే. 2000 సంవత్సరంలోనే స్టార్ట్ చేశారు. 2020లో స్టార్ట్ చేశారు. 2024 మీ ప్రభుత్వం మొన్న 2024 తొలి దశలోనే వచ్చింది. మరి మీరు సాఫ్ట్ ఉండే సిచ్యువేషన్ కాదు, మీరు హార్డ్గా ఉన్న సిచ్యువేషన్ లోనే మీరు సినిమా స్టార్ట్ చేశారు. అంటే ఇది నేషనల్ ఇండియా ఫైల్స్, ఇది మీన్స్ నేషనల్ పాలిటిక్స్, నేషనల్ ఇష్యూస్, నేషనల్ తర్వాత భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద, భారతీయ చరిత్ర మీద ఉంటుంది. సో ఒక 10,000 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఏది ఆ పరంపర ఎట్లా ఉందనేది కూడా ఒక 7 ages కింద మనం మూవీలో చూపిస్తాం. అంటే సినిమాకు సంబంధించి హౌ ఇట్ ఈజ్, అంటే రాజకీయాలు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి, ఎట్లా మారాయి, అంటే రాజకీయాల్లో విలువలు, నైతికత అట్లాంటి సంబంధించిన అంశాలు ఉంటాయా, లేదంటే ఒక హీరో ప్రొజెక్షను, అంటే ఒక సినిమాటిక్లా ఒక అతను రావడము, లీడర్గా ఎమర్జ్ కావడము అట్లాంటివి చూస్తూ ఉంటాం. ఇప్పుడు అట్లా ఉంటుంది మన జీవన పరిణామ క్రమం, మారుతున్న క్రమంలో మారిన చరిత్ర. ఇప్పుడు మనం ఆదిమయుగంగా ఉన్నప్పుడు ఎట్లుండేటోళ్ళం అందరం, ప్లెయిన్ టెక్స్ట్, బతకడం కోసం పుట్టింది బతకడం కోసం అన్నట్టు ఉండేది. దాని నుంచి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఎరా వరకు మనం ఎట్లా మారినాం, రాజకీయాలు ఎట్లా వచ్చినాయి, లేదంటే అప్పుడున్న మన మీద ఏమంటారు ఇన్వేడర్స్ది కానీ, ఇదంతా చరిత్ర ఒకసారి మరణం చేసుకున్నట్టు ఉంటుంది. అది ఆ 7 ages అనే ఒక బిగ్ ఇంజన్కు ఈ మూవీ ఒక వ్యాగన్స్ లెక్క ఉంటుంది. దానికి ఆ డ్రైవర్ నేను లెక్క ఉంటా, కానీ ఒరిజినల్ డ్రైవర్ మనోడు. లీడ్ రోల్ మీదే, అంటే యు ఆర్ ద హీరో ఆఫ్ ద మూవీ. అంటే అద్దంకి దయాకర్ దట్స్ మై స్టోరీ. మై స్టోరీ ఇప్పుడు ఒక కథానాయకుడిని ఎంచుకున్నప్పుడు ఆ కథానాయకుడికి ఇన్ని ఫీట్లు ఉంటాడు, ఆయన నేపథ్యం ఇది, ఆయన పుట్టుక ఇది అన్నప్పుడు అది నాది. సెమీ బయోపిక్ అని వచ్చింది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి సినిమా అనుకోండి, మమ్ముట్టి గారు చేస్తారు యాత్ర లైక్ అట్లా. కానీ నా పాత్ర నేనే దీంట్లో. నా రియల్ లైఫ్లో దయాకర్ ఏం చేస్తాడో అదే కథ నాతోనే సాగుతుంటుంది. నా లైఫ్ రియల్ లైఫ్ స్టోరీకి రియల్ లైఫ్ స్టోరీకి పెద్దగా తేడా ఉండదు. మీరు అన్నట్టు ఒక సెమీ బయోపిక్ లాగా ఉంటుంది, నాట్ ఎగ్జాక్ట్లీ బట్ అట్లా ఉండేది. బట్ ఒక దయాకర్ ఈ కాన్సిక్వెన్సెస్ వచ్చినప్పుడు ఈ జంక్చర్లో ఎట్లా రెస్పాండ్ అయ్యిండో గట్లనే ఉంటుంది. నువ్వు సినిమా చూసినట్టు ఏం పెద్దగా అనిపించదు. ఇది ఒక కొత్త ఒకటి అంటే ఒక రకంగా మీరు అన్నారు కాబట్టి అంటున్నా, దయాకర్ యాజ్ ఏ పర్సన్, యాజ్ ఏ ఇండివిజువల్గా అంటే మీరు అనుకున్న లక్ష్యాలు, మీరు అనుకున్న భావాలు ఎట్లా ఉంటుందో దాన్ని పట్టుకొని పోతా ఉన్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, అంటే హార్డ్ కోర్ కాంగ్రెస్ పాలిటిక్స్ విషయానికి కనుక వస్తే
మీకు చాలా అన్యాయం జరిగింది అనిపిస్తుంది ఒక రకంగా. అంటే మీరు 2 సార్లు ఎన్నికల్లో ఓడిపోవడము, తర్వాత జరిగినటువంటి పరిణామక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, మొన్న లాస్ట్ ఎలక్షన్స్ వరకు ఎట్లా ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూస్తే మొన్నటి వరకు కూడా అన్ని పదవులన్నీ కూడా అయిపోయిన సిచ్యువేషన్, అంటే అయిపోయినాయి ఇన్ ద సెన్స్ ఎగ్జాక్ట్ వర్డ్ నేను వాడద్దు నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ముందు వరుసలో పనిచేసినట్టుగా కనపడింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దయాకర్, నాకే పర్సనల్గా ఐ ఫీల్ మీరు నాకు ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ళుగా మనం 6-7 నుంచి అనుబంధం. బట్ నాకే అనిపిస్తుంది యాజ్ అ పర్సన్గా దయాకర్కి అన్యాయం జరిగిందేమో అని చెప్పి. సో అంటే అట్లాంటి ఇతివృత్తాలు ఏమైనా సినిమాలో ఉంటాయా, నిజంగా మీకు అన్యాయం జరిగిందని మీకు అనిపించట్లేదా? ఇప్పుడు సరే దానికి సమాధానం అంటే, అన్యాయం అనే దానికంటే అవకాశం ముందున్నది నాకున్న స్పెక్ట్రాలో. మీలాంటి మిత్రులకి ఏంటంటే, అరే మనోడు 20 years నుంచి ఇండస్ట్రీ ఇంతవరకు ఏం రాలే, మొన్న వచ్చిన లేదో. బట్ దయాకర్ కామన్ పీస్ కాదు కదా, సంథింగ్ స్పెషల్ కదా. ఇప్పుడు నేను ఓకే సంథింగ్ స్పెషల్ అనే దానికి ఇప్పుడు ఒక మంచి అవకాశం. ఇప్పుడున్న మీరు అన్నట్టు మీకున్న స్పెక్ట్రమ్, మీకున్న ఎరా, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా కొంతవరకు అయిపోయినాయి, నామినేటెడ్ పోస్టులు అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ రాజ్యసభలు చూడాలి మరి ఎప్పుడు ఉంటాయో ఏంటో తెలియదు. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో నాకు సమీప భవిష్యత్తులో ఏదో పగిలిపోయే పోస్టర్స్ రాసే దయాకర్కి అన్నట్టయితే కనపడదు. నేనేం ఎక్స్పెక్ట్ కూడా చేయట్లే. మీన్స్ నేనేదో బిగ్ బ్యాంగ్ క్రియేట్ చేస్తాను, బిగ్ బ్యాంగ్ అని అనట్లేదు, మంచి పోస్ట్ అంటే నేను దాని మంచి పోస్ట్ అనేది కూడా నేను అనట్లేదు. దయాకర్కి సూటబుల్ పోస్ట్, ఒకవేళ సూటబుల్ పోస్ట్ ఐ బిలీవ్ ఓకే అద్దంకి దయాకర్ ఒక ఎమ్మెల్యే అయితే బాగుండేది, అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయితే ఇంకా బాగుంటుంది. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, అదృష్టం కలిసి వస్తే అరే దయాకర్ అన్న మంత్రి అయినంట అని చెప్పి సంతోషపడేవాళ్ళు. అట్లా నేను అంటే మీరు ఇంత సెన్సిబుల్గా, అంటే మీలాగా మిత్రులు, అంటే ఇప్పుడున్న మీడియా మిత్రులు అడగలేరు కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం పెద్ద సమస్య కూడా కాదు, కానీ ఇవి అడగలేరు మన వాళ్ళు. దయాకర్కు అవకాశం కొరకు 25 ఉంది, 26 ఉంది, 28 కూడా ఉంది. ఓకే, బట్ దయాకర్ ఓన్లీ ఫైరేనా? దయాకర్ రాజనీతి ఉందా? దయాకర్ కెన్ సాక్రిఫైస్ కూడా, ఇది కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఇప్పుడు సగటు సమకాలీన రాజకీయాల్లో ఒకటి ఈరోజు టికెట్ ఇవ్వకపోతే నెక్స్ట్ డే ఇంకో పార్టీలో ఉండే సంస్కృతి నుంచి దయాకర్ ఒక భిన్నంగా లేడా? నేను చూసాను. ఇన్ఫాక్ట్ మీరు లాస్ట్ టైం ఈవెన్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న, టీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో మీకు ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినాయి, మీకు ఎన్నిసార్లు మిమ్మల్ని లీవ్ చేశారు అనేది పర్సనల్గా అయినో నాకు తెలుసు. అన్ని నిజంగా వాటిని మీతో పనిచేసిన వాళ్ళు చాలా మంది మంత్రులు కూడా అయిండ్రు. అయితే నేనేమంటారు రమణన్న అంటే, సమ్ టైమ్స్ దయాకర్ రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను 10 years డెడికేటెడ్గా మూమెంట్ కొరకు పనిచేసిన. నా రాజకీయ జీవితం అనుకున్నప్పుడు కాంగ్రెస్కి వచ్చినా నేను టీఆర్ఎస్ వైపు చూడలే, కన్నెత్తి కూడా చూడలే. ఎందుకంటే ఆ ఆలోచన విధానానికి, ఆ రాజకీయ విధానానికి, నా మానసిక ఆలోచనలకు సంఘర్షణ ఉంది. ఎవరు నాకు దూరం? కేసీఆర్ గారు నాకు ఏమైనా దూరమా? కేటీఆర్ గారు, కవిత గారు ఏమైనా దూరమా? హరీష్, అసలు ఎవరు దాంట్లో? కానీ నేను కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి కారణం సోనియా గాంధీ, తను తెలంగాణ ఇచ్చిన తీరు కావచ్చు. బట్ అవకాశం రాలేదు కాబట్టి దయాకర్ ఆల్టర్ అయిందని దాన్ని నేను మోయలేను. అది చాలా భారంగా ఉంటుంది మనలాంటి. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీకంటే జూనియర్లు ముఖ్యమంత్రులు అయింది. లెట్ మీ కంప్లీట్. మీకంటే జూనియర్లు ముఖ్యమంత్రులు అయింది, మీకంటే జూనియర్లు మంత్రులు అయ్యిండ్రు, మీకంటే జూనియర్లు ఎమ్మెల్సీలు అయ్యిండ్రు, ఎమ్మెల్యే వాట్ ఎవర్ యూ వాంట్. సో బట్ నేనేంటంటే ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త, క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ వాదికి అన్యాయం జరిగింది అనేటువంటిది నేనంటున్న మీ News18 వేదికగా. దయాకర్ ఎప్పుడు పదవుల కొరకు పనిచేయలే, వాడు వర్కర్, వాడు DNA ఏందో వాడు నిరంతరము ఎప్పుడు కూడా పదవుల కొరకు నేను ఎప్పుడు ఆలోచించలే. మీరు అనుకుంటారు 2014లో నేను టికెట్ అడిగినా, దయాకర్ ఉద్యమాల నుంచి వచ్చిండు కాబట్టి తనకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం, నన్నేం ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని తీసుకుపోలేదు. దామోదర నరసింహ గారైనా, మా కొప్పుల రాజు గారైనా, DS గారు అప్పుడు ఉన్నప్పుడు ఏంటి దయాకర్కి టికెట్ ఎందుకు ఇవ్వట్లేరని వాళ్ళు అనుకొని పిలిపించి టికెట్ ఇచ్చిండ్రు.
అన్లక్కీ ఆర్ వాట్ ఎవర్ కాన్స్పిరసీస్ దేర్ ఈజ్ ఎండ్, అంటే ఇక ఓడిపోయినాం. 18 కూడా నేను నా మానాన నేనేదో ఉన్నా, బట్ రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉండడం వల్ల ఆ రోజు జరిగిన చర్చలలో తనకి ఇవ్వాల్సిందని పిలిచి ఇంటర్వ్యూ చేసి ఇచ్చింది. నాకు ఎంపీ అనుకున్నారు, ఇంకేదో అనుకో ఇచ్చింది. మొన్న కూడా అప్లై అన్నారు కాబట్టి చేసిన, అంతే తప్పితే నేను దాని కొరకు ఏదో పైరవీలు పెట్టి దానికి ఏదో ఇంకా ల్యాబీస్ పెట్టి ఇదేం చేయలేదు. నేనేమంటున్నా, మీరు అంబేద్కర్ వాది. అవును, అంబేద్కర్ ఏం చెప్పిండు, రాజకీయాలకు సంబంధించి ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్, ఒక కరెక్ట్ నిర్వచనం, ఎవ్రీథింగ్ హీ హాస్ గివెన్. ఈ కాంటెక్స్ట్లో మరి రాజకీయం అంటే ఏంది, రాజకీయాలు ఎట్లా చేయాలంటారు? మరి మీరు అంటే నేను దయాకర్ పదవులు ఆశించట్లేదు, మరి ఏం కావాలి? వస్తుంది, దాని కొరకు మనం ఎందుకు పాటలాడినట్టు ఉండాలి అంటున్నా నేను. రేపు వచ్చే రోజు ఆగేది కాదు, కొంచెం ప్రేమలు ఎక్కువైనవి చేయబట్టి ఆగుతుంది. రేపు తెచ్చుకుందాం, ఏమైపోయింది. ఇప్పుడు నేనేమంటున్నా, 20 years నుంచి లేని ఈగర్నెస్ లేకపోతే ఆ పదవికాంక్ష ఎందుకు ఇప్పుడు ఈ 10 monthsలోనో 12 monthsలోనో 2 yearsలోనో రావాలంట. అసలు నేను బేసికల్గా నేను ఏంటిది ఏమన్నా రాజకీయ నాయకున్నా, ఆ లక్ష్యం ఒక సంఘం మాలమానాడు అనే సంఘం ఏర్పాటు చేసుకున్న తెలంగాణకు, దానివల్ల తెలంగాణ కొరకు పోరాడే యోధుడిగా నాకు ఓ పేరు ఉంది. సో పదవితోనే అద్దంకి దయాకర్కు హోదా వస్తుంది, పెరుగుతుందని దయాకర్గా కూడా అందరు గౌరవిస్తారు, చేస్తారు. కానీ మీరు అన్నట్టుగా అంబేద్కర్ గారు రాజకీయ అది పొలిటికల్ మాస్టర్కి పొలిటిక్సే మాస్టర్కి అది చేయాలన్నారు. బట్ నేను ఆ వేలో చాలా దగ్గరగానే ఉన్నా. ఇంకోటి, నేను ఏ నాయకుని కొరకు ఈ రాష్ట్రంలో తను నాయకుడు కావాలని కొట్లాడినా తనే ముఖ్యమంత్రి అయింది, ఇంకా అసలు సమస్య లేదు. పెట్టేవాడు మనవాడైతే ఎక్కడ ఉన్నా వస్తుంది, దానికి చింతే లేదు. రెండవది, ఈ నేపథ్యం అంతా ఇప్పుడు మనం చర్చించుకునేది ఇది దయాకర్ లోకల్ చరిత్ర. ఈ దయాకర్ సినిమాల దయాకర్ వాడు రియల్ వన్ మైండ్ సెట్ ఏంది, దయాకర్ అసలు వాట్ ఈస్ దయాకర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంది, అంటే ఈ సంఘర్షణ అంతా ఇప్పుడు ఉండదు. మానసిక సంఘర్షణ కానీ, శారీరక సంఘర్షణ కానీ, వ్యక్తి వాట్ ఎవర్ ఇవన్నీ దాంట్లో ఉండేది అసలు. ఇది ఓన్లీ ఒక దయాకర్ ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టిన దయాకర్ ఒక లీడర్గా తయారయ్యే గమనం, తన లైఫ్లో జరుగుతున్న సంఘటనలతో పాటు అక్కడి నుంచి కొంత సినిమాటిక్గా మూవ్ అవుతుంది. అసలు తెలంగాణకు సంబంధించి కానీ మన ఉద్యమ చరిత్ర కానీ లేకపోతే దయాకర్ ప్లెయిన్ టెక్స్ట్గా ఉన్న దాని వరకే చూపిస్తాం, అంతవరకే. ఆ నుంచి నేను అనుకుంటున్న భావజాలం ఎటుంటుందో నా మైండ్తో పాటు దర్శకుని ఆలోచనలు సింక్ అవుతాయి. ఇప్పుడు ఆ సందర్భంలో ఇప్పుడు ఎదురుగా నీకు ఒక పులి అడ్డం వచ్చింది, నువ్వు ఎట్లా రెస్పాండ్ అవుతావు అనేది నీదే. ఇప్పుడు దయాకర్ వస్తున్న ఆ సమయంలో ఒక DNA ఇష్యూ వచ్చింది, లేకపోతే ఏదో సమ్ పొలిటికల్ క్రైసిస్ వచ్చింది, అక్కడ ఎట్లా బిహేవ్ చేస్తాడు, దయాకర్ యొక్క ఇంటెన్షన్ ఏందనే తెలుస్తుంది. బట్ చాలామంది మిత్రులు ఏంటంటే ఇది ఇప్పుడు తీసి ఉంటాడు, ఈ 1 yearలో జరిగిన సంఘటనల గురించి ఉంటుంది అని కొంతమంది ఏమో ఇంటర్వెల్ వరకు తెలంగాణ మూమెంటు, ఇంటర్వెల్ తర్వాత కాంగ్రెస్ మూమెంటు, కాంగ్రెస్ అధికారంలో వచ్చేంత వరకు దయాకర్ ఉండి త్యాగం చేసిండు, అది ఏంటని ఇదే కదా స్టోరీ. అంటే నాకే ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. నో, అసలు నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్స్ మీద ఈ ప్రయత్నం అయితే నాకు తెలిసి చాలా తక్కువ మంది చేస్తారు ఇలాంటివి. అది దట్టు సాహసమే, నటుడు కానివాడిని నటన నేర్పి రాజకీయాల్లో సీరియస్గా ఉండేవాడిని ఒక వైపుగా. మళ్ళీ పాటలు అట్లాంటివి ఏమన్నా పాటలు ఉంటాయి, బట్ దానికి ఏదో గ్రూప్ డ్యాన్స్లు లేకపోతే ఇట్లా మీరు డాన్స్ చేసేదేం లేదు, నేను డ్యాన్స్ చేసేది ఉండదు. అఫ్కోర్స్ ఏదో ఒక పాట ఉంది కదా నేను చేయను అని కూడా చెప్పిన, చూద్దాం. ఒక మిత్రునితో మాట్లాడుతున్నాం, ఇప్పుడు తానే చేసే అవకాశం ఉంటుంది. బట్ ఈ పాటలు ఇప్పుడు గద్దరన్న పాట ఉంది, ఆయననే రాసుకొని ఆయనే పాడి ఆయనే డ్యాన్స్ చేసిండు. సుచిత్రమ్మ చేసింది కొరియోగ్రఫీ, సుచిత్ర చంద్రబోస్, మన చంద్రబోస్ గారు సతీమణి. సో ఆయననే ఈ సినిమా కీరవాణి గారు తీసుకురావడానికి కారణమైంది. అంటే తన పాట చాలా అడ్వాన్స్డ్గా ఉన్నది ఆ పాట, దాన్ని మ్యూజిక్ కొట్టాలంటే చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్ వల్ల కావట్లేదు. ఇక రెహమాన్ అనుకుంటే ఆయన మనకు దొరకడు ఒకటి, రెండోది తెలుగు తెలంగాణ అయిపోద్ది కదా. మనోడు మన కవిత గారి దాన్ని కూడా చేస్తే అది పెద్దగా ఫ్లేవర్ మిస్ అయింది. మామూలుగా తెలుగు కొరకు ఆయన చేసిన పెద్దగా రాలేదు. అయితే అసలు ఆయన
ఫస్ట్ ఇంటెన్షనే, ఫస్ట్ ఉద్దేశమే కిరవాణితో ఈ పాట చేయిద్దామని చెప్పేసి తీసుకొని పోయిండు. అట్లా వారు చేసిన తర్వాత ఇంకో పాట ఉంటే కీరవాణి గారే మన వాళ్ళు మన మురళి గారు రిక్వెస్ట్ చేసింది, సార్ ఈ పాట మీ గొంతుతో వస్తే బాగుంటుంది అని చెప్పి అదే తిరిగి చూడని పాట వారిని రిక్వెస్ట్ చేస్తే ఆ పాట వారే పాడారు. సో దానికి మిగతా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఇట్లాంటివి కొంత తన మిత్రులతో కలిసి చేసిండు. ఫీమేల్ లీడ్ రోల్ ఎవరు? ఇంద్రజ గారు. ఇంద్రజ గారు వైఫ్ రోల్ అంటే వైఫ్ రోల్ అంటే ఇప్పుడు మరి ఒప్పుకున్నారా? అసలు ఆమెనే పెట్టి చేసేటోళ్ళం, కొంచెం అందరం కొత్త అయితే బాగుండదు కదా. ఇవి మామూలుగా అంటే ఏంది సీన్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి. లవ్ తర్వాత అంటే వేరే ఎగ్జాక్ట్ వేస్తారు, మీ పెళ్లి సీన్ ఒకటి, ప్రేమ సంథింగ్ అట్లేదన్నా కొన్ని ఉంటుంది. అయితే ఇంకా బిడ్డ పాత్ర కూడా ఉంటుంది. మా ఇద్దరు పాపల్లో ఇద్దరు ఎఫిషియెంటే, కానీ ఇదేదో ఇంకా మరిగా కంప్లీట్గా వేరే టైప్ పోతుందని మనోడు కొంత కమర్షియల్గానే చూసిండ్రు. బట్ పాత్రలు కూడా ఎంచుకోవడంలో చాలా మంచి పాత్రలు నాకు తెలిసి. అయితే దాన్ని పెద్దవాళ్ళతో అడిగినాం కానీ కాలేదు. అంటే నాకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే మళ్ళీ అది సినిమా అటు టర్న్ అయిద్దని. సో మీ లైఫ్ అండ్ మీ ఆల్మోస్ట్ మీ సెమీ బయోపిక్ అయినప్పటికీ కూడా చాలా పాత్రలు ఉండాలి. ఆ లెక్కన మీకు రాహుల్ గాంధీ పాత్ర ఉండాలి, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉండాలి, ఇప్పుడున్న మంత్రుల పాత్రలు ఉండాలి, కేసీఆర్ పాత్ర, కేటీఆర్ పాత్ర, కవిత పాత్ర, ట్రేస్ అయితే డిఎస్ వైఎస్ రాజగారి పాత్ర అంతేం లేదు. అంత నాకు తెలిసి 20-25 minutes జస్ట్ ఒక పాత్ సెట్ చేయడానికే ఉంటుంది. బట్ అది నాకు తెలిసి ఏమంటాం మెయిన్ స్ట్రీమ్ కథ వచ్చేంత వరకు ఇది నడుస్తుంది. కానీ అది వచ్చిన తర్వాత మీకు ఇంకా అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఒక తర్వాత నెక్స్ట్ లీడర్గా ఎమర్జింగ్ లీడర్ అంతే. తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ స్టోరీ అనేది ఇలాంటి కథా వస్తువును మన వాళ్ళు తీసుకోరు. చరిత్రగా చూపించడం, మనము కాల్పనికతలను మంచిగా చూపించగలం. ఒక కవి యొక్క ఆలోచనను, భావుకతను ఒక అందమైన అంత ఇమాజినరీ కాబట్టి చేసుకోరు. రియల్ స్టోరీ ఎక్కడ ఏ టర్న్ తీసుకోవాలన్నా కానీ ఎవ్రీథింగ్ మనం ఒక మైండ్ లో పెట్టుకొని, అమ్మో ఇది ఇట్లా ఇద్దేమో, దీని కాన్సిక్వెన్స్ ఎట్లా ఉంటుంది. మీరు స్వాతంత్ర సంగ్రామం పార్ట్ ఉందనుకో, ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్ని పుస్తకాలు రాసినా ఆ పర్వ్యూల్నే ఉండాలి. నువ్వు చరిత్రను వక్రీకరిస్తే సాక్ష్యం ఉంది అక్కడ. ఇప్పుడు గాంధీ గారు స్వాతంత్రోద్యమాన్ని నడిపింది అనే దానికి లేదు సమ్ అదర్ నడిపింది అనే దానికి తేడా ఉంటుంది. కాల్పనిక కవి భావన అది అంటాడు. కానీ ఇది ట్రూ అంటే కొన్నిటికి రిఫర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మనకు వేద కాలంలో లేకపోతే ఉపనిషత్ కాలాల్లో జరుగుతున్న పరిణామాలను మనం చేయాలంటే డీప్ రూటెడ్ స్టడీ వెళ్ళాలి అక్కడికి. లేదు ఇప్పుడు ఇప్పుడు ఇస్లామిక్ ఎరాలో ఎట్లా ముస్లిం రాజులు ఇన్వేడర్స్ వచ్చింది, ఇక్కడ అప్పుడు సాంస్కృతిక పరిణామాలు ఎట్లా ఉండే, ఇట్లాంటివన్నీ కొన్ని ట్రేస్ అవుట్ చేసేటప్పుడు చరిత్రను తప్పు చెప్పలేము కదా. కాబట్టి అవి కొంత ఎవిడెంట్గా ఉంటాయి. బట్ ఎట్లా అని చెప్పి ఏదో పురాణ ఇతిహాస కాదు మళ్ళీ ఇది ఒక సింపుల్ మూవీ which goes in the different path. Yes, మోడర్న్ పాలిటిక్స్ ని ట్రేస్ చేయడానికి చరిత్రను మనం తీసుకొచ్చి ఎక్కడున్నాం మనం, రేపు ఏం చేయాలి భారత యువకులు కానీ భారత ప్రజలు కానీ అనేది ఒక మంచి కథ. నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీకు స్టోరీ నేరేషన్ ఇచ్చిన ఆ సినిమా చెప్పలేము. సుమన్ గారు నిన్ను అంటున్నాడు ఫస్ట్ అది విని అర్థం చేసుకోవడానికి మళ్ళీ చెప్పు అని ఆయన మళ్ళీ ఒకసారి కూర్చున్నాడు. గద్దరన్న కూడా ఒక డే స్పెషల్గా వచ్చి నేను పాట రాయాలంటే నాకు కథ నచ్చాలి అని ఒక డే 10-10:30కి వచ్చి కూర్చొని లంచ్ వరకు మొత్తం అది ఏంటిది కథ విన్నాడు ఉన్నది అని. ఇక దీంట్లో నేనెక్కడ ఫిక్స్ కావాలి అంటే గద్దర్ గారిని ఊహించుకొని కథ రాయలేదు. కథ రాస్తున్న క్రమంలో గద్దర్ గారిని పెట్టాలి. ఒక సందర్భాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను నా పాత్ర నేనే చేసుకొని పోతాను. నా పాట ఒకరికి ఇయ్యను, నా పాట ఇంకొకరికి. ఆయన ఆసు కవి కాబట్టి ఆసుగా చెప్తాడు కాబట్టి పెద్ద మీరు న్యారేట్ చేస్తా ఉంటే దాంట్లో ఈ పాయింట్ నేను తీసుకుంటాను, దాన్ని ఎలాబరేట్ చేస్తాను. అంటే ఆయన రాసిన పాట బానిసలారా లెండిరా బాధితులారా లెండిరా అనే పాట నేను విన్నా.
అది పాత పాట ఒక సమకాలీన సమస్యల మీద ఆయన స్పాటకస్ బేస్తో రాసిండు. అది బానిసల ఇటలీలో ఎట్లా తిరుగుబాటు వచ్చింది, బానిసల తిరుగుబాటు ఏం జరిగిందనే ఉద్దేశంతో ఇండియన్ స్లేవ్స్ మీద రాసిన పాట అది. ఒక రకంగా బానిసలారా, బాధితులారా, పాలకులారా అని ప్రశ్నిస్తూ ఉంటాడు అంత సమాజాన్ని. అయితే ఈ పాటను మనం కొంచెం దీన్ని నేషనల్ వైజ్ చేయాలంటే ఎట్లా అనుకున్నప్పుడు పోయి ఈ స్టోరీ విన్న తర్వాత అన్న ఈ దాంట్లో డెమోక్రసీ రావాలి, కాన్స్టిట్యూషన్ రావాలి, యూత్ రావాలి, మహిళ రావాలంటే ఇక ఆయన నాకు తెలిసి ఒక 15 days శ్రీశ్రీ మాదిరిగా ఆలోచించింది. నో, గద్దరే ఉండాలి దీంట్లో. ఒకసారి మళ్ళీ సీని గే రచయితల టైప్ ఆలోచించాలి, లేదు నా సిగ్నేచర్ లేదు ఇదని ఒక 15 days తను ఆ పదాల సేకరణ కూడా గద్దరీకరణ అనాలి ఒక రకంగా. అంటే రాసేటప్పుడు పక్కన ఉంటే కొన్ని మనం మంచి మంచి పదాలు మనం చెప్తే రాసుకునేటోడు, అది ఉండకపోయేది, దాన్ని ఆయన భాషలో రాసుకుంటాడు. ఆయన నిజంగా లెజెండరీగా మేము అప్పుడప్పుడు నాకు బాగా గుర్తుంది. మేము అప్పట్లో క్రైమ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా మావోయిస్ట్లా ఎన్కౌంటర్ అయింది ఏదైనా అంటే మేము ఆయన వర్షానికి పోయేవాళ్ళం. జనరల్గా కొంచెం సానుభూతిపడుగా ఉంటుండే కాబట్టి ఆయనతో మాట్లాడినప్పుడు స్పాంటేనియస్గా ఆ ఇన్సిడెంట్ని తీసుకొని యూజ్ టు మేక్ ఏ అసలు వండర్ఫుల్ 5-6 స్టాంజాస్ ఇట్లా 6 o'clock వరకు ఉంటుండే. థీమ్ నాతో చర్చించి థీమ్ తీసుకుంటుండే, మురళితో మాట్లాడి ఇంకో థీమ్ తీసుకుంటుండే, ఇంకెవరైనా కలిస్తే ఆ థీమ్ తీసుకొని పదాలు కొన్ని చెప్తుండే. సరే ఎట్లా అంటే ఆయన ఇక ఇంటికి పోయినాక దాని మీద కూర్చుంటుండే, అరే నువ్వు బడబాగ్ని అన్నోగా అది నేను తీసుకోనరా, అది శ్రీశ్రీ అది గద్దర్ పదం కాదు, జనం దాన్ని పెట్టుకోరు, నువ్వు పెట్టుకోరా ఆ పదం నువ్వే పెట్టుకో, నేను ఇది ఏదో మారుస్తున్నా అని పెట్టేసి తర్వాత తను హిందీ వర్షన్ రాసేటప్పుడు కూడా టూ మచ్ ఏమంటాము హిందీ అంటే మీన్స్ సాంస్క్రిట్ లేదంటే ప్రాకృత నార్త్ బేస్ చేసుకొని లేదు కదా, మనకు ఉర్దూ మిలిటెడ్. సో అలాంటప్పుడు ఒక యూపీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ ఇక్కడనే ఉంటాడు, తనతో కూర్చొని ఆ పదాలు అక్కడికి కూడా కొన్ని మళ్ళీ హైదరాబాదీ హిందీ వచ్చింది. బట్ చల్తా మనం సినిమా గురించి మాట్లాడడం నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనం ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం, మీకు సినిమా రంగం వరకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడగడం, లేకపోతే అవును సినిమా రంగంలో విపరీతమైనటువంటి వికృతాలు ఉంటాయి, వికృతమైన కల్చర్ ఉంటుంది. ఎస్పెషల్గా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం కాస్టింగ్ కౌచ్ అనేది విపరీతంగా పెరిగింది సినిమా దాంట్లో. సో అట్లాంటి ఆనవాళ్ళు అంటే అట్లాంటి ఆనవాళ్ళు మీకు ఎప్పుడన్నా కనపడ్డాయా? అంటే నాతో పనిచేసిన మన ఎవరైతే కో యాక్టర్స్ కూడా దే ఆర్ వెల్ ఏమంటారు ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ మ్యాచ్యూర్డ్ మైండ్ సెట్. ఇంద్రజ గారు కానీ, మన రవిప్రకాష్, హిమజ, మకరంద్ దేశపాండే ఈజ్ ద బెస్ట్ యాక్టర్. ఆయన ఏంటంటే డ్రామా ఇండియన్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వచ్చిన. ఆ తర్వాత సుమన్ గారు అఫ్ కోర్స్ ఈజ్ నైస్ జెంటిల్మెన్. నేను అసలు చాలా ఆయన బయట చూసిన దానికి కలిసి పనిచేస్తున్నప్పుడు చూసిన దానికి చాలా ఇంటెలెక్చువల్ తను. సుబలేఖ సుధాకర్ గారు, ఇక ఆయనతో మాకు మాస్ ఎంటర్టైన్మెంట్ ఉండండి. కానీ అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ తరహా మూవీస్ ఉంటాయి కదా, ఇప్పుడు కొంత మాస్ హై బడ్జెట్ వాళ్ళ దాంట్లో ఉంటది. మన సినిమాలో ఏదో ఉంది, ఏదో జరిగింది అనడానికి అక్కడ ఛాన్స్ కూడా లేదు. మీరు అన్నట్టు మీ సినిమాకి ఆ ఛాన్స్ కూడా లేదు. అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆన్ ది హోల్ యాజ్ అన్ ఇండస్ట్రీ, యాజ్ అ యూనిట్ గా తీసుకుంటే ఇట్లాంటి వ్యవహారాలు, ఇట్లాంటి అయితే నేను అనుకుంటున్నా ఈ ఏమంటాము లెవెల్ 1లో జరుగుతాయేమో. లెవెల్ 1లో మీన్స్ ఈ ఎవరు ఏమన్నా వాటిని ఎంట్రీ లెవెల్లో కాస్టింగ్ తీసుకునేటప్పుడు ఇట్లాంటి లెవెల్లో జరుగుతుండొచ్చు. బట్ హైలీ ప్రొఫెషనల్స్ అసలు వాళ్ళ సమయమే ఉండదు. ఇప్పుడు నేను ఎప్పుడు షార్ట్ చేసుకొని వచ్చి హాయిగా క్యారీ వన్లో వండుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఎందుకంటే మస్తు కష్టం ఉంటుంది ఆడ. మనం చూస్తున్నంత అంతే కదా, ఒక షార్ట్ ఎన్ని టేకులు తీసుకోవాలి. అంటే నేను మామూలుగా సింగిల్ టేక్స్, డబుల్ టేక్స్లో ఓకే చేసేటోని, కానీ ఈ స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది పని చేయడము, తర్వాత ఇదంతా చూసిన తర్వాత ఒక డేకి 2 minutes 1.5 minutes కంటే ఎక్కువ రాదు.
ఒక డే మొత్తం ఒక్కోసారి 3-4 మినిట్స్ వచ్చిందంటే గ్రేట్ పని చేసినట్టే. ఒకరోజు 6 o'clock నుంచి నైట్ 2 o'clock వరకు 2 షెడ్యూల్స్ అంటారు వాటిని, అట్లా కూడా పని చేయాల్సి వచ్చేది. బట్ అంత బిజీలో పని చేసే దగ్గర నాకు వర్క్, నేను కార్మికులను చూస్తుంటే 24 క్రాఫ్ట్స్ వీళ్ళు ఇండస్ట్రియస్గా పని చేయాలి, నాకు శ్రమ కనపడ్డది వాళ్ళ. ఇక దాంట్లో అన్నిటికంటే నాకు అనిపించింది ఏంటంటే ఎవ్రీ ఎలిమెంట్ చాలా అలర్ట్గా వాళ్ళ పని ఎప్పుడు చేసుకొని పోవాలన్నట్టే ఉంటారు. ఆ స్థాయిలో అదే ఈ సినిమా ఇండస్ట్రీ ప్రైమరీ లెవెల్లో మీరు అన్నట్టు ఇట్లాంటి కమిట్మెంట్స్ ఇట్లాంటివి ఉండొచ్చు మనకు. అది అసలు అంటే ఆ సినిమా ఇండస్ట్రీకి కూడా నేను చాలా దూరంగా ఈ షూట్ చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా థియేటర్లకు సంబంధించి కూడా, అంటే మీరు మామూలు రెగ్యులర్ యాక్టర్ అయితే మీరు సమాధానం చెప్పరనుకోండి, బట్ మీరు ఈ అవసరానికి యాక్టర్ అయ్యారు కాబట్టి ఈ సినిమాలకు సంబంధించి కూడా పెద్ద మాఫియా ఉంటుంది. ఓ పెద్ద అసలు వీళ్ళు ఏంటంటే ఈ థియేటర్లు అసలు బయటి వాళ్ళని ఎవరు రానియరు, బయటి వాళ్ళని మామూలు చిన్న సినిమా వచ్చిందంటే దాన్ని నడిచే పరిస్థితి ఉండదు. ఇట్లాంటి రకరకాలుగా దీన్ని బ్రేక్ చేయలేమంటారు. అంటే మీరు ఇండస్ట్రీకి మామూలుగా వాళ్ళు ఒక ఇండస్ట్రీగా వాళ్ళు పని చేసుకుంటుండ్రు. మా సినిమా వస్తే ఎవరో మా సినిమా మా ధరకు ఇంకో ధరకు కొనాలనేది కాకుండా వాళ్ళే ఒక సిస్టమ్ తయారు చేసుకున్నారు. థియేటర్స్ ఉన్నాయి వాళ్ళకు, కాబట్టి వాళ్ళు న్యాచురల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు News 18 ఉన్నది, తన ఛానల్స్ అన్నిటి కూడా త్రూ దిస్ నెట్వర్క్ ఇట్ టెలికాస్ట్. అట్లనే వాళ్ళు ఒక వాహకాన్ని పెట్టుకున్నారు. ఇగో ఈ సూర్యాపేటలో ఉంటే ఈ థియేటర్లు మనవి, ఇక్కడ ఉంటే ఈ మనవి, ఇక్కడ ఉంటాయి మన, వాళ్ళే పర్చేజ్ చేసుకొని మరి సినిమా ఆడిపించడానికి పడుతున్న శ్రమగానే చూస్తాను నేను. బట్ మీరన్నది ఎప్పుడు న్యూ కామర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, తర్వాత ఒక ఇండస్ట్రీలో అంత టైకూన్ కాని వ్యక్తో లేకపోతే అంత పరిచయాలు లేని వ్యక్తో వచ్చినప్పుడు చాలా చిన్న సినిమాలు నాకు తెలిసి ఈ స్టూడియోని దాటవు. ఏది మన ఎడిటింగ్ స్టూడియో దాటని చాలా ఉంటాయి. దాంట్లో వాళ్ళు పాపం వాళ్ళ టాలెంట్ను డబ్బును వాళ్ళ జీవితాన్ని పెట్టి ఉంటారు. అంటే ఇంకోటి ఏంటంటే మనకి డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత నువ్వు నేను పెట్టేసుకుంటా, యూట్యూబ్ పెట్టుకేసుకుని యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసి ఓటీటీ ఒక బెస్ట్ వే అయింది, యూట్యూబ్ అయింది. అంటే తర్వాత ఏంటంటే కానీ చాలా మందికి ఏంటంటే థియేటర్ల సినిమా ఆడాలనేది కొంత ఉంటుంది, ఆ కళ చాలామందికి నెరవేరు. కానీ నేను దీన్ని పెద్ద మాఫియా ఇట్లా చిత్రీకరించాను, కానీ వాళ్ళు సస్టైన్ కావాలంటే కూడా ఈ సిస్టమ్ కావాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఎక్స్ ఫేవర్గా ఉన్నాయంత కూడా ఆ ట్రీతో వెళ్ళిపోతుంది. వై ఉన్నారు అనుకోండి, వై ట్రీతో పోతుంది. నిజంగా కోవిడ్ తర్వాత చాలా పాఠాలు నేర్చుకున్నారు చాలా మంది. కోవిడ్ తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళే హ్యాబిట్ చాలా మందికి తగ్గింది. ఎవరు ఊర్లలో కూడా థియేటర్ అయిపోయాయి, ఇల్లు ఒక థియేటరే కదా. దీనికి ఒక స్పెసిఫిక్ స్టిపులేటెడ్ టైం పెట్టుకొని 10 o'clock షో చేస్తారు పోవాలన్నట్టు లేదు కదా. ఎవ్రీ టైం ఇప్పుడు ఆన్ డిమాండ్, ఇప్పుడు చూడాలనుకుంటే చూడొచ్చు, అది ఒక అడ్వాన్స్మెంటే. బట్ ఏదున్నా వాళ్ళు నేను అంటున్నా ఇండస్ట్రీలో ఈ మొడాలిటీ సెట్ చేసి కూడా చాలామంది సస్టైన్ అవుతున్నారు. ఏది మేము తీస్తాం మేము వేసుకుంటాం అనే కల్చర్ కూడా బెటర్గానే ఉన్నది. కాకపోతే న్యూ సబ్జెక్ట్స్ ఇప్పుడు మన లాంటి సినిమాలు తీస్తే ఫస్ట్ వాళ్ళు తలకాయ కోరుకుంటారు, మరి ఈ సినిమా చూపించాలి ఎట్లా అని. దాంట్లో లేకపోతే ఒక ఐటెం సాంగ్ పెట్టాలను, లేకపోతే నేనేమో ఇప్పుడు యూత్ సాంగ్ పెట్టాలని నేను అంటున్నా ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు. ఎందుకు ఇది కంప్లీట్ ఏదో చరిత్రను సీరియస్ పాలిటిక్స్ చెప్పినట్టు ఏమి ఉండదు మూవీ. బట్ యూత్కి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే ఒక పాట ఉండాలి, మీన్స్ అదేదో ఐటమ్ సాంగ్ లాంటిది కాకుండా. జనాలకి ఈ మధ్యకాలంలో ఎక్కువ నిధులు చెప్తే కూడా ఎక్కట్లేదు. నేను ఏదో అన్యాయాలు అక్రమాలు అన్ని అణచివేస్తా ఇది చేస్తా అంటే కూడా ఎవరు చూడట్లేదు. ఏదో అంటున్నారు ఇవాళ భారతీయుడు పెద్దగా, ఎందుకంటే దాని మీద హై ఎక్స్పెక్టేషన్. జనాలు ఏమనుకున్నారంటే ఫస్ట్ చూసాం కాబట్టి. ఇప్పుడు ఇంతకుముందు దాన వీర శూరకర్ణ 3.5 గంటలు కుర్చీలకు అతుక్కొని కూర్చునేటోళ్ళు, ఇప్పుడు అది 1 hourకి వచ్చింది. కొంత సినిమాలు 1 hour మూవీస్ కూడా ఉంటున్నాయి, 2 hours 20 minutes ఒక ఫార్మేట్, హాఫ్ అన్ అవర్ మూవీ. నీకు ఇప్పుడు ఏంది ఒక టీవీలో లేకపోతే ఒక యూట్యూబ్లో ఒక వీడియో హల్చల్ కావాలంటే 1.5 minute to 3 minutes అయితేనే జనం అంతే అది అటు పోతున్న పరిస్థితి. అంటే నువ్వు ఎంత చాతుర్యం ఉంటే నువ్వు థియేటర్కి రప్పించి జనాన్ని చూపించాలి, ఎంత స్టార్ కాస్టింగ్ ఉండాలి, ఎంత ఖర్చు ఉండాలి, ఎంత విజువల్ ఫెస్ట్ లాగా ఉండాలి. ఇప్పుడు కొన్ని సినిమాలు మనం ఇప్పుడు RRR బాహుబలి చూస్తుంటే సినిమా కథ ఒక ఎత్తు అయితే
దాన్ని ఒక మూవీ ఫెస్ట్ లెక్క ఉంటుంది, విజువల్ పిక్చరైజేషన్, విజువల్ ఫీస్ట్ ఉంటుంది అట్లా. కానీ వాళ్ళు కథను ఎంచుకోకుంటే నువ్వు ఎంత విజువల్ ఎఫెక్ట్స్ పెట్టి తీసినా ఉండదు. సో ఇది మామూలు చిన్న బడ్జెట్తో అనుకున్న మూవీ అయినప్పుడు కూడా కథ డిమాండ్తో బడ్జెట్ పెరిగిపోయింది.